ఏంటంటే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో కూడా జెండా ఎగరేశారు. ఏంటి ఇక్కడ కూడా పోటీ చేయబోతుందా జనసేన? రాబోయే రోజుల్లో నెక్స్ట్ పీరియడ్లో మా జనసేన పార్టీ ఇక్కడ కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఇది నడుస్తుంటుంది. ఇక్కడ 100% మేము గెలుస్తాము. మ్యాక్సిమం ఇక్కడ అందరు బలోపేతం చేస్తున్నాం. తెలంగాణలో నేను మీడియా కోఆర్డినేటర్ కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క ప్లేస్లో మేము బలోపేతం చేస్తున్నాం. ఇక్కడే కాకుండా రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర నాయకులు బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ జమ చేసుకుంటున్నారు. అందరూ కూడా కూటమిలాగే పోటీ చేస్తున్నారా లేకపోతే సింగిల్గా పోటీ చేసే అవకాశం ఉందా? అది పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆదేశాల మేరకు మేము మరి బీజేపీతో కింది స్థాయి నాయకుల సంబంధాలు ఎలా ఉన్నాయంటే మీ సంబంధాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? కింది స్థాయి సంబంధాలు అంటే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు, కానీ మాకు 100% ఏం కాలేదు. మేము ఇంకా రాష్ట్రం మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది కూడా అదే, బీజేపీ నాయకులతో గట్టిగా మాట్లాడి వాళ్ళ సపోర్ట్ బాగా తీసుకోవాలి. ప్లస్ ఇప్పుడు మా జనసేన కూడా ఈ తెలంగాణలో బలోపేతంగా బాగా అయ్యింది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క డివిజన్లో కానీ నియోజకవర్గంలో కానీ బలోపేతం చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి లక్షణాల్లో మీకు గుణగణాల్లో మీకు బాగా నచ్చినటువంటిది ఏంటి? ప్రజాసేవ. ఆయన ఉన్న ధనాన్ని పెట్టి ప్రజలకు సేవ చేయడం చాలా ముఖ్యమైనది. అది ఏ నాయకుడు చేయలేదు ఇంతవరకు. ఏ రాష్ట్ర నాయకులు కానీ ఏ నాయకులు చేయలేదు. దేశ నాయకులు కూడా లేరని నేను చెప్తాను. మోడీ గారు అందుకే ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన సొంత పైసలు అందరికీ తెలిసిన విషయం, మీడియా సోదరులకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఆయన అందరూ సొంత పైసలతో చేశారు. అదేవిధంగా జన సైనికులు కూడా తన సొంత పైసలతో ఎలాంటి ప్రోగ్రాంకైనా వెళ్ళడము, కనీసం ఒక గ్లాస్ వాటర్ కూడా అడగరు. వాళ్ళ సొంత పైసలతోనే వాళ్ళ సొంత డీలతోనే తీసుకుని ఈరోజు పిఠాపురం నుంచి చిత్రాడకు కూడా వెళ్ళారు. ఇక్కడ తెలంగాణ నుంచి రైల్లో పోయారు, బస్సుల్లో పోయారు, కార్లలో పోయారు, సొంత పైసలతో పోయారు. అది సనాతన ధర్మం జనసేనకి ఇంకా బలమైందే కదండి. సనాతన ధర్మం అంటే ఏదో మనం మిగతా మతాలని దూరం పెట్టడం అని కాదు. మన ధర్మాన్ని మనం గౌరవించుకోవడం అనేది ఇంపార్టెంట్. మన ధర్మాన్ని గౌరవించి ఇతరులను కూడా రెస్పెక్ట్ చేయమని అంత యువత మొత్తం రాబోయే రోజుల్లో యువత అదే భవిష్యత్తు. ఇక్కడే కానీ ఆంధ్రాలో కానీ స్టేట్ మొత్తం రాష్ట్రంలో దేశంలో కానీ ఎవరైతే మంచి నాయకుడో అందులో మేము మన పవన్ కళ్యాణ్ని అందరూ సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో యువతకు అంతా ఉద్యోగ రూపంలో కానీ మళ్ళీ ఏమైనా వ్యాపార రూపంలో కానీ సపోర్ట్ దొరుకుతుందని మేము అనుకుంటున్నాం.